అయితే ఈ వీడియో ఎడిటింగ్ ఫ్యూచర్‌లో ఎలాంటి బూమ్‌ని క్రియేట్ చేయబోతుంది? ఇప్పుడు ఏఐ వచ్చేసింది. హ్మ్. వీడియో ఎడిటింగ్ అనేది నిజంగా ఉంటుందా? చాలామందికి కొన్ని జాబ్స్ పోతాయి, పోతాయి, లేదు. పోతాయి, పోతాయని అంటున్నారు. సో, వీడియో ఎడిటింగ్ పాత్ర ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్‌లో ఇది ఎలా చూపించబోతోంది? వీడియో ఎడిటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ నేను చెప్పాను మీకు విజువల్ ప్రెజెంటేషన్ అని. యెస్. ఇట్ గోస్ లాట్ ఆఫ్ ఎమోషన్, లాట్ ఆఫ్ ఐడియాలజీ. ఏఐకి మీరు ఒక ఫోటో ఇచ్చి జనరేట్ మై ఫోటో ఇన్ నియర్ తాజ్‌మహల్ అనో ఏదో చెప్పండి. హ్మ్. దట్ విల్ జనరేట్ ఎ ఫోటో. కానీ రైట్‌గా మీ ఫేస్ ఇవ్వదు. అవును. ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో తీస్తే ఐ కెన్ కట్ యువర్ ఫోటో. ఐ కెన్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ తాజ్‌మహల్. ఓహ్! మీరు ఎంత ఏఐ డెవలప్ చేసుకున్నా హ్యూమన్ టచ్ ఇస్ రిక్వైర్డ్. ఫర్ ష్యూర్‌గా రిక్వైర్డ్. ఈరోజు చాలామంది అంటున్నారు ఏఐ వల్ల హ్మ్. ఇట్ గెట్టింగ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ డిస్టర్బ్ అవుతుందని, లేకపోతే ఏఐ వాడుతున్నారని. ఏఐ హాస్ అ లిమిటేషన్స్ అండి. యూ కాంట్ గో బిహైండ్ ఇట్. అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏఐకి ఉండదు. హ్మ్. ఇప్పుడు నాకున్న ఎక్స్‌పీరియన్సు నేను ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఐ గోస్ విత్ మై ఎక్స్‌పీరియన్స్. యెస్. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేసే ఎడిటింగ్‌ని దాన్ని నేను తీసుకొచ్చి ఐ పుట్ ఇంటూ సంథింగ్. సో, దట్ విల్ గివ్ బ్యూటీ. అది ఏఐ చేయలేదు. హ్మ్. అండ్ ఇంకో విషయం ఏందంటే, ఎంత మీరు ఏఐ డెవలప్ చేసుకున్నా, ఎంత మీరు ఏఐని విజువల్‌గా చూపియాలనుకున్నా, హ్యూమన్ టచ్ యాస్ ఐ సెడ్ దట్ ఈస్ 100% రిక్వైర్డ్. ఓకే. సో, మీకు ఎంత ఏఐ చేసినా గూడా యూ నీడ్ an editor to sit, to understand, to cut and to get into final cut. That is much required.